పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము. మనుషులు ధన్యులు, చెప్తున్నాడు మొత్తం తిప్పుతుంది చూసారా, మార్గములు వారికి అతిథులు. సంఖ్యాకాండం మరొక మాట, సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి వచనము. మొదటి నెలయందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులు దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. భూమి మీద ఉన్నటువంటి తల్లి గర్భంలో జన్మించినటువంటి ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా వారు విశ్వాసులైనప్పటికీ, దేవుని ఎరుగని వారైనప్పటికీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి 3 పిలుపులు ఎరుగుండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొదటిది, సార్వత్రికమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళిని కూడా దేవుడు దేని కొరకు పిలుస్తున్నాడంటే రక్షణ కొరకు దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం అందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగము. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు సర్వ మానవాళిని తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఎందుకోసమనంటే భారమును మోసుకొనిచున్నటువంటి ప్రయాసపడుతున్నటువంటి మనుషులు. బైబిల్లో ప్రయాసం అనే మాట ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటిసారి చూస్తూ ఉంటాము. భారము అనే మాట 18వ అధ్యాయంలో ఆదికాండంలో మొదటిసారి చూస్తూ ఉంటాము. ఈ 2 ప్రయాసము భారము దేన్ని బట్టి కలిగిందనంటే పాపాన్ని బట్టి కలిగింది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపముతో ఉన్నవాడు, దోషముతో ఉన్నవాడు, దేవునికి అవిధేయత చూపిస్తున్నటువంటి మనుషులు అని జ్ఞాపకం చేయబడుతుంది. ఏ తారతమ్యం లేదు, ఏ భేదం లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడింది. పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క ఫలితము మరణము అని రాయబడింది. మరణించిన తర్వాత, పాపములో మరణించిన తర్వాత మనిషి పొందబోయే భయంకరమైనటువంటి స్థితిగతి ఏమిటంటే 2వ మరణము, అది నిత్య నరకము. ప్రకటన గ్రంథము దీని గురించి బాగా తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాన్ని పరలోకమును గూర్చి దేవుడు తక్కువగా చెప్పి, నరకమును గూర్చి సుమారుగా 27 పర్యాయాలు హెచ్చరిక చేసినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడవచ్చు. నరకమును అగ్ని ఆరదు, పురుగు చావదని. ప్రకటన గ్రంథంలో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి ఈ భూమి మీద తల్లి గర్భమున జన్మించి లేకుంటే ఒక మానవుడిగా జీవించడం గొప్ప సంగతే. కానీ జీవితమును దేవుని యొక్క ఉన్నతమైన రక్షణ కొరకు దేవుడిస్తున్నటువంటి పిలుపును ఆలకించి నూతన జన్మ పొంది, మారు మనసు పొంది ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తే జీవితం ధన్యమవుతుంది. రక్షించడానికి పరలోకపు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించినాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు మనుషులందరి కొరకై, భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకై ప్రాయచిత్త బలిగా అర్పించబడ్డాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. బాప్తిసమిచ్చి యోహాను మాట చెప్పినాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే
దేవుని గొర్రెపిల్ల. పాపములు క్షమించే అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఉంది. ఎందుకోసమంటే ఆయన ఒక్కడే పాపముల కొరకు మరణం పొందినాడు కాబట్టి. పాపిని ప్రేమించిన దేవుడు, పాపముల కొరకు మరణించినటువంటి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసు ప్రభులో రక్షణ ఉంది, యేసు ప్రభులో పాప క్షమాపణ ఉంది. నువ్వెవరైనా సరే, ఏ స్థితిగతిలో ఉన్నప్పటికీ సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, రక్షణ కొరకు దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. ఈ పిలుపును ఆలకించినట్లయితే నీవు ధన్యుడవు. మనం మిరియామును గూర్చి ఒక మాట చదువుకున్నాం. 83వ కీర్తనలో 84వ కీర్తనలో 5వ వచనంలో యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములని దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. మిరియాము అనగా అర్థం ఏమిటంటే చేదు, జీవితంలో మాధుర్యం లేదు. కానీ ఇక్కడ సహోదరి ప్రభునందు నిద్రించినటువంటి నయోమిని చూస్తూ ఉన్నాము. నయోమి అనగా మనకు తెలుసు మధురము, మాధుర్యం అని మనం ఎరుగుదుము. మిరియాము తన జననము, తన జన్మ స్థానము ఎక్కడనంటే ఐగుప్తులో జన్మించింది. ఐగుప్తులో జన్మించినటువంటి మిరియాము ఐగుప్తులోనే జీవితము శాశ్వతం గడపగా దేవుని యొక్క పిలుపు నెరిగి, దేవుని యొక్క ప్రేమ నెరిగి, తన జీవితంలో ఐగుప్తు అనేటువంటి ఆ బానిసత్వము నుంచి, ఐగుప్తు అనేటువంటి శ్రమల కొలిమిలో నుంచి విడుదల పొంది యాత్ర చేసింది. తన యాత్ర జీవితంలో మార్గ మధ్యంలో ప్రభువు సన్నిధికి చేరింది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఐగుప్తులో ఒక కేక వినబడింది, ఇదిగో ఈ ఐగుప్తు దేశం మీదకి తెగులు రాబోతున్నాయి, ఐగుప్తు దేశంలో మరణం రాబోతుంది, కాబట్టి గొర్రెపిల్ల రక్తం కిందకి తీసుకురాబడాలని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండి వారి కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము వారి గుడారముల మీద, ద్వారబంధముల మీద ప్రోక్షించుకొని సంహార దూత నుంచి, మరణపు దూత నుంచి వారు విడిపించబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే మరణం నుంచి రక్షించబడ్డారు. ఈ పిలుపే ఐగుప్తులు కూడా వినబడింది. కానీ వారు దేవుని ప్రేమను తృణీకరించినారు. గొర్రెపిల్ల రక్తం తీసుకురాబడలేదు. అందుకోసం ఐగుప్తుల వారికి తెగుళ్ళు వచ్చినాయి, ఐగుప్తుల వారికి మరణం వచ్చింది. చివరికి ఎర్ర సముద్రంలో కూడా సైన్యమంతా మునిగి నశించిపోయింది. 10 తెగుళ్ళు వారిని బాధించాయి. రాబోతున్నటువంటి దినాల్లో ఈ భూమికి తెగులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథం అదే తెలియజేస్తుంది. పాత్రలు కుమ్మరించబడతాయి, ఉరుములు ఉరుముతూ ఉంటాయి. అంతేకాదు ఇంకా వారి కొరకు ముద్రలు విప్పబడతా ఉంటవి. అది మహాశ్రమల కాలము. శ్రమల జీవితం ఎదుర్కొనేటువంటి వారుగా ఎవరు? దేవుణ్ణి అంగీకరించిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, రక్షించబడినటువంటి వారికి. మిరియాం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందికి విశ్వాసము ద్వారా తీసుకురాబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అది మనకు తేటగా తెలియచేస్తూ ఉంది. అంతేకాదు రెండవదిగా ఈమె రెండవ పిలుపును కూడా గ్రహించింది. ఏమిటంటే రక్షించబడినటువంటి దేవుని పిల్లలను తన పరిచర్య కొరకు, ప్రభువును సేవించడానికి కొరకు దేవుడు పిలిచేవాడుగా ఉన్నాడు. సంఘానికి ఆహ్వానించినటువంటి దేవుడు ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరి పాపలైతే క్షమించబడ్డాయో వారు దేవుని సంఘంలో చేర్చబడుతున్నారు. ఏ విధంగా? రక్షించబడి బాప్తిసం పొంది ఆ తర్వాత హస్తనిక్షేపణ ద్వారా ప్రభు సంఘంలో చేర్చబడి ప్రతి ఆదివారంన ప్రభువును ఆరాధిస్తూ, ప్రతి ఆదివారంన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుచు ప్రభువును సేవించేవారుగా ఉన్నారు. ఇందులో దేవుని సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, స్త్రీల మధ్యలో పరిచర్య చేసేటువంటి వారు ఉన్నారు, విశ్వాసంతో ప్రభువును వెంబడించేటువంటి వారు ఉన్నారు. వీరి విధమైనటువంటి పరిస్థితుల్లో లేకుంటే పరిచర్య కొరకై దేవుడు పిలుపునిచ్చేవాడుగా ఉన్నాడు. రెండవ పిలుపును కూడా గ్రహించి మిరియాము తంబూర చేతపట్టుకొని స్త్రీలందరినీ వెంటేసుకొని ప్రభువును ఆరాధించింది. ఎక్కడ? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషేతో కలిసి పాట పాడినటువంటిది మనం చూస్తూ ఉంటాము. అదే రీతిగా నయమమ్మ కూడా చక్కగా ఆ రీతిగా ప్రభువును ఆరాధనలో సేవించింది. విశ్వాసంతో ప్రభువును, దేవుని పిలుపు నెరిగి ప్రభువును సేవించి చివరిగా ప్రభు సన్నిధికి చేరింది మనం చూస్తుంటున్నాం. మూడవ పిలుపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటి పిలుపు రక్షణ కొరకు దేవుడు పిలుస్తున్నాడు.
ఇది అందరికీ కూడా. అమ్మాయ్య, నువ్వు రక్షించబడకపోతే, నీ పాపలు క్షమించబడకపోతే, మరణానంతరము చనిపోయిన తర్వాత దేవుని తీర్పు ఉంది, నిత్య నరకము. నువ్వు త్రాగుబోతూ కావచ్చు, సారాకి బానిస కావచ్చు, నువ్వు ఒక వ్యభిచారి కావచ్చు, నువ్వు ఒక మాంత్రికుడు కావచ్చు, ఒక నరహంతకుడు కావచ్చు, అశాంతిలో ఉండవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు, తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఇటు ప్రేమ గొప్పది. తక్షణమే నువ్వు ఆలస్యం చేయక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను అంగీకరించి, మరణము రాకమునిపే, పాడ మీద నీ శరీరం ఉంచబడక మునిపే, మట్టికి ఆహుతి కాకమునిపే నీ జీవితాన్ని ప్రభుకు అర్పించుకో. నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షణ అంగీకరించు. సామాన్యమైన విశ్వాసంతో చిన్న ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రభు నేను పాపినని ఒప్పుకున్నట్లయితే చెప్పనశక్యమైనటువంటి మహిమయుక్తమైన సంతోషం నీకు దొరుకుతుంది. నేడే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడతావు. ఈ పిలుపు నిరాకరించినట్లయితే తీర్పు తప్పదు సుమా, మరణము తప్పదు సుమా, నరకములో యుగయుగములు కాలుతుండవలసిందే. కాబట్టి మొదటిది రక్షణ కొరకు దేవుడు పిలిచాడు, దేవుని సేవించడానికి కొరకు దేవుడు పిలిచాడు. మూడవ పిలుపు మరణము కొరకైనటువంటి పిలుపు. ఈ విషయాన్ని అనేకులు చాలా తేటగా స్పష్టంగా గ్రహించినటువంటి వారు మనం చూస్తూ ఉంటాం. మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురు దైవజనుడు ఇదే మాట గ్రహించిన వాడుగా ఉన్నాడు. రండి నేను చదువుతాను, గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి. నా గుడారాన్ని నేను త్వరగా విడిచిపెట్టేటువంటి సమయం ఆసన్నమైంది. తన మరణ దినమేందో తనకు తెలిసిపోయింది, తన ముగింపు దినమేందో తెలిసిపోయింది. అదే రీతిగా పౌలు, దైవజనుడైనటువంటి పౌలు కూడా ఇదే మాట చెబుతూ వచ్చినాడు. రెండవ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నేనిప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, నా దినములు సమీపించినవి. కాబట్టి ఆ స్థితిని ఎరిగినటువంటి, ఈ గ్రహింపుని ఎరిగినటువంటి పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మంచి పోరాటాన్ని పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్న పరుగు కడముట్టించినాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయంలో తేటగా పౌలు ప్రత్యక్షత చెప్తా ఉంటాడు. నేను బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభము. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండడానికి ఆశపడుతున్నాను. ఈ జీవితం కంటే ప్రభుతో ఉండుట నాకెంతో ధన్యం కదా. కాబట్టి నయమము కూడా ఎందుకు రక్షించబడింది, ఎందుకు ప్రభువును సేవించింది, ప్రభు పిలుపు ఎందుకు వెళ్ళిందనంటే, ప్రభుతో ఉండడానికి, ప్రభువుతో పాటు ఆ గొర్రెపిల్ల దగ్గర వాసం చేయడానికి ఆమె ఆ పిలుపును అందుకొని అవిధేయత చూపించకుండా వెళ్ళిపోయినటువంటి సహోదరిని మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము మనకేం తెలియచేస్తుందనంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్రను చూపిస్తోంది. నెల దినములు గడిచిన తర్వాత, ఐగుప్తు నుంచి విడుదల పొంది నెల దినములు గడిచిన తర్వాత సుమారుగా సంఖ్యాకాండము ఈ పుస్తకమంతా కూడా 45 సంవత్సరాల చరిత్రను చూపిస్తోంది. 3 మజిలీలు 3 స్థలాలు చూపిస్తుంది. ఒకటి సీనాయి, రెండవది సీను, మూడవది యోర్ధనుకు దగ్గర. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఈ సీను దగ్గర, అనగా సీనా అరణ్యం దాటారు. సీను అరణ్యంలో ఉంటుండగా మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది. ఆమె పుట్టింది ఐగుప్తులో, కానీ ఐగుప్తులో చావలేదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసింది. ఐగుప్తు వద్దనుకున్నది. ఐగుప్తుని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోకం నుంచి బయటికి రా. సుమారుగా 100 సంవత్సరాలు పైగా బ్రతికినటువంటి ఈ సహోదరి దినములు సంపూర్ణమైనప్పుడు ప్రభు పిలుపునందుకొని ఆమె చేర్చబడింది.
మొదటి భాగంలో ఇక్కడ మిరియాము చనిపోయింది చూస్తూ ఉంటాము. ఆఖరి భాగంలో 20వ అధ్యాయంలో అహరోను చనిపోవటం చూస్తూ ఉంటాము. అహరోను కూడా మరణించడం మనం చూస్తూ ఉంటాము. మిరియాము చనిపోయిన తర్వాత మనం చూస్తూ ఉంటాము మోషే కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దేవ సేవకునికి ఏర్పడింది మనం చూస్తూ ఉంటాము. ఈ సంఖ్యాకాండం పుస్తకము ఒక పిల్లోడు చెప్పినాడు, ఇది సనుగుల పుస్తకం అని చెప్పినాడు. ఏ పుస్తకం చెప్పండి? సనుగుల పుస్తకం. అన్ని సనుగులే కనిపిస్తూ ఉంటాయి. వీటి మధ్యలో చూడండి, ఇక్కడ యాత్ర చేస్తున్నటువంటి మిరియాము ఎక్కడో పుట్టింది, చాలా దినములు 40 సంవత్సరాలు సుమారుగా ప్రయాణం చేసింది. యాత్ర చేస్తున్నటువంటి మధ్యలో విశ్వాసాన్ని కాపాడుకొని దినములు పూర్తి చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడుతూ వచ్చింది. ఆమె జీవితం ధన్యమే కదా, ఆమె బ్రతుకు ధన్యమే కదా. మిరియాము చేదు కానీ క్రీస్తులో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని సంపాదించుకుంది. బాల్యమున తన తమ్ముడు ఎక్కడ తెప్పిపోతాడేమోనని తల్లి నియమించినటువంటి పని నమ్మకంగా చేసింది. ఒక దైవజనుని సిద్ధపరిచింది, 2 దైవజనులు సిద్ధపరిచింది. కానీ ఈ కుటుంబంలో మాత్రము ఒక దైవజనునికి తల్లిగా ఉంటే ఎంత భాగ్యము. దావీదు యొక్క తల్లి పేరు బైబిల్లో చెప్పబడకపోయినప్పటికీ దావీదు ప్రార్థన చేస్తాడు, నీ సేవకురాలైన కుమారుడు నేను అంటాడు. అంటే దావీదు తన తల్లిని గురించి ఏమని చెప్తాడంటే దేవుని సేవకురాలని చెప్తా ఉంటాడు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి తన కుమారుడు దైవసేవ చేస్తున్నాడు, దైవ సేవకురాలతో సమానంగా ఎంచబడట ఎంత భాగ్యము. తర్వాత ఈ యొక్క మిరియాము ప్రజలతో పాటు కలిసి ప్రయాణం చేసింది. తర్వాత పాటుపడింది, ఆరాధించింది. ఆయా సమయాల్లో ప్రజలను హెచ్చరిక చేసింది, ప్రజలను సిద్ధపరిచింది, ప్రజలకు నాయకురాలుగా మిగిలిపోయింది. ఇంతవరకు సాక్ష్యాలు విన్నాం కదా. దేవుని మందిరంలో మూగ భాషతో తన సంగతులను తెలియజేస్తుంది. ఆమె ఆరాధన ఒక గొప్ప పరిచర్య కదా. మన జీవితము మన ముగింపు ఏ రీతిగా ఉంటుంది? సంఘంలో ఉన్నాం, దేవుని పిల్లలంగా ఉన్నాం. ముగింపు కొనియాడబడే విధంగా ఉంటుందా లేదా విమర్శనాత్మకంగా ఉంటుందా? మనం పరిశీలన చేసుకొని మనము విశ్వాసాన్ని కాపాడుకుని ప్రజలమై ఉందుముగాక. అటు ప్రభు సహాయం చేయనుగాక. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నిదారిన్ నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి, బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నిదారిన్ నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు, ధన సంపదలు గౌరవములు, దహించిపోవు ఈ లోకమున
సంపదలు గౌరవములు గ్రహించిపోవు ఈ లోకమున పాపము నిండే జగములో పాపము నిండే జగములో శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నిదారిన్ నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరదను నేను నీ దరినే చేరదను తెలుపుము నాంతము నాకు తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడను తెలుపుము ఎంత అల్పుడను విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని ప్రభువా నడచుచున్నాను నిదారిన్ నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరదను నేను నీ దరినే చేరదను ఆదినము ప్రభువు తిరిగి తిని ఆదినము ప్రభువు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభువు తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా సంతోషించే వారి ఇంటికి పోవుట కంటే దుఃఖించే వారి ఇంటికి వెళ్ళండి అంటున్నాడు. ఎందుకంటే ప్రతి మరణము మనకు ఒక బోధ చేస్తుందండి. ప్రతి వారి మరణం కూడా మనకు మన జీవిత గమ్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అందును బట్టే ప్రతి వారి మరణము కూడా మనకు ఏదో నేర్పించే దాని కొరకు ఇష్టపడుతూ ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. అందుకొరకే దేవుడు కూడా దుఃఖపడే వారి ఇంటికి మరణించిన వారి ఇంటికి వెళ్ళమని చెబుతున్నాడు. మొట్టమొదటిగా ప్రతి మరణం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరణించిన ఆత్మ దేవుని యొద్దకు పోతుంది. విశ్వాసులైతే వారి శరీరము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటే నేను మీకంటే కొంత ముందు పోతున్నాను, నా వెనక మీరు కూడా వస్తారు. కాబట్టి ఈ లోకము మీకు స్థిరమైనది కాదు. ఈ లోకంలో మనమందరం కూడా అస్థిరులము. కాబట్టి ఈ మాయలోకమును ఎవరు కూడా నమ్మవద్దు. కాబట్టి స్థిరమైన జీవితము, నిత్యత్వము, పరలోకము, ఈ లోకం అంతా కూడా మాయే.
కాబట్టి ఈ లోకము వెంబడి పోవద్దు, ఇది అస్థిరమైనది అని ప్రతి వారి మరణము ప్రతి మనిషికి బోధిస్తూ ఉంటుంది. ఇది వాస్తవం కదండి. మనం బ్రతుకున్నప్పుడు అనుకుంటా ఉంటాం కదా, ఇదిగో ఈ పొలం అంతా నాది, ఈ భూమి అంతా నాది, ఈ 4 ఇండ్లు నావే, నా పిల్లలు చాలా మంది ఉన్నారు, నాకు కాందాన బలం ఎక్కువ, నేను చాలా మంచి ఉద్యోగస్తుడిని, మంచి వ్యాపారస్తుడిని, నా కులము ఫలానా, నా కులము సామాన్యమైన కులం కాదు, మా బ్రతుకులు ఇలాగా, మేము అందరు లాంటి వాళ్ళం. ఎన్నో గొప్ప గొప్ప సంగతులను బట్టి గర్విస్తూ ఉంటారు. కానీ చనిపోయినప్పుడు ఏదైనా వెంట వస్తుందా? కులము కానీ, లేకపోతే డబ్బు కానీ, ఉద్యోగంలో ఉండిన అధికారం కానీ, పొలము కానీ, సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కానీ, అధికారము కానీ, ఏదైనా సరే మన వెంట వస్తుందా? దేవుని వాక్యంలో యోబు గ్రంథం అందుకే అంటాడు, దిగంబరినై వచ్చాను, దిగంబరిగానే వెళతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అంతే ప్రియులారా, యెహోవా ఇస్తాడు, యెహోవా ఇచ్చిన దాన్ని మనం అనుభవిస్తాము. కానీ మన మనసంతా ఎట్లుండాలంటే ఇది మనది కాదు. మనందరం కూడా ఒక దినాన ఖచ్చితంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మన స్థిర నివాసం అక్కడుంది అని ఎరిగి, ఈ భూమిపై మనము స్థిరులము కాదు అని గుర్తెరిగి స్థిరమైన పరలోక పట్టణం కొరకే ఎదురు చూడాలి. కొంతమందికి సంగతి తెలియదు. ఒకడంటే లూకాసు వార్త 12వ అధ్యాయంలో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపోయినంత నేను సంపాదించి పెట్టుకున్నాను, హ్యాపీగా ఉండొచ్చు, నీకేం ఇబ్బంది లేదని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు చెప్పండి? ఒరే తెలివి తక్కువ వాడా, ఒరే ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసుకుంటాను, ఏం చేస్తావు సంపాదించింది అని ఖచ్చితంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, మరణము అందరికీ వస్తుంది. మరణము అనేది మనకి ఏం నేర్పుతుందంటే మనము స్థిరులము కాదు అని తెలియజేస్తుంది. రెండవదిగా ఈ మరణం మనందరికి ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుని వాక్యము ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో రాయబడుతూ వచ్చింది, మనుషులు ఒకసారే మృతి పొందుదురు, ఆ తరువాత తీర్పు జరుగును అని రాయబడింది. కాబట్టి చనిపోయిన ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడుతుంది, ఆత్మకి మాత్రం చావు లేదు. ఈ శరీరంలో భూమిపై ఉండే జీవితం అస్థిరము గాని, ఆత్మ మాత్రము శాశ్వత కాలం ఉంటుంది. ఆత్మ ఖచ్చితంగా 2 మార్గాలను ఎదుర్కోవాల్సిందే అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒకటి పరలోక రాజ్యము, దాన్ని వైకుంఠం అంటాం, లేకపోతే స్వర్గం అంటాం, ఏదైనా రకరకాల పేర్లతో పిలుస్తాం, అది దేవుని రాజ్యం. రెండవది నిత్య నరకం, అగ్నిగుండం, యమగుండం, పాతాళం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. తప్పకుండా ప్రతి మనుషుని యొక్క ఆత్మ ఈ 2 మార్గాల్లో ఒక మార్గానికి వెళ్ళవలసిందే. అయితే నిత్య నాశనమైన నరకమునికి వెళ్లే ప్రతి మానవుడు కూడా ఎందుకు నరకానికి వెళ్తాడు అంటే, వాడు చేసిన పాపాన్ని బట్టి వెళ్తాడు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వెళ్తాడు. బైబిల్ కూడా ఇంకో మాట కూడా చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ కూర్చున్నవారు, ఇక్కడికి వచ్చిన వారు, లోకములో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా పాపము లేకుండా పుట్టలేదు. మనుషులు పుడుతుంటే పాపంతో పుడుతున్నారు, పెరిగి పాపాలు చేస్తున్నారు. వాటినే జన్మ కర్మ పాపాలు అంటారు. లోకమంతా కూడా పాపమే. భూలోకము చెడిపోయింది. ఈ భూలోకంలో పుట్టిన మానవుడు కూడా పాపంతో పుట్టి పాపాలు చేస్తూ పెరుగుతాడు. తిండిబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, మాంత్రికుడుగా, దుర్మార్గుడుగా, నరహంతకుడుగా, లంచగాడుగా, అబద్ధీకుడుగా, మోసగాడుగా, ఎన్నో రకాల పాపాలు. హృదయం చూస్తే హృదయం ఘోరముగా చెడిపోయింది. ప్రతి వారి హృదయము అగాధము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ పాపములోనే మానవుడు కన్ను మూస్తే పాపాన్ని బట్టి వచ్చే శిక్ష నరకం. కాబట్టి ఈ నరకము నుండి తప్పించుకోవాలంటే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఎలా కలుగుతుందంటే, మన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం వచ్చి సర్వ మానవాళి కొరకై సిలువకెక్కి తన రక్తపు ఆఖరి బట్టు వరకు సిలువలో కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము తీర్పులోనికి రాకుండా నిత్య జీవానికి వారసులం అవుతాము. యోహాను సువార్త 5:24, నా మాట విని నా యందు నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడిని గనక చూస్తే వాడు మరణములో నుండి లేక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది ప్రియులా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే పాపాలు పోతాయి. అది ఎంత ఘోరమైన పాపమైనా గానిగాక, ఎంత చండిపోయిన వారమైనా గానిగాక. బైబిల్లో రాయబడింది, వ్యభిచారులు వచ్చారు, పాపి అని లోకములో పిలువబడి ద్వేషించబడిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మార్చబడ్డారు. నరహంతకులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, గజదొంగలు మార్చబడ్డారు. లోకములో భయంకరమైన చెడిపోయిన వాళ్ళు, లోకంలో తృణీకరించబడిన వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మనస్ఫూర్తిగా వస్తే వారు మార్చబడుతూ వచ్చారు. అలా ఎవరైతే వస్తారో వారు
ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నరకం నుండి తప్పించుకొని పరలోకానికి వెళతారు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాల్సింది. రెండవది ప్రియులారా, ఈ మరణం మనకేం బోధ చేస్తుందంటే దేవుని బిడ్డలమైన మనకు కూడా బోధ చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మీకు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అని రాయబడింది. విశ్వాసులమైన మన పక్షాన ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మనకు కూడా తీర్పు ఉంటుంది. మనము కూడా న్యాయపీఠపు న్యాయ సింహాసనం ముందు నిలబడతాం. దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే బాగా గుర్తుపెట్టుకుని ప్రియులారా, మనము కూడా చెడ్డవి చేస్తామా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తారా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు తప్పిపోతారా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు కూడా పాపం చేస్తా ఉంటారా? చేస్తారు అని రాయబడింది దేవుని వాక్యం కదండి. దేవుని నమ్ముకున్న వాళ్ళమైనా కూడా రహస్యమందు చేసే పాపాలు పోలెడన్ని, నాలుగుతో చేసే పాపాలు ఎన్నో. మనం ఎవరికి తెలియకుండా విశ్వాసులుగా నటిస్తుంటాం, సేవకులుగా నటిస్తుంటాం, లేకపోతే సహోదరులుగా నటిస్తుంటాం. మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. పడిపోయిన తర్వాత కూడా వాటిని చేస్తూనే ఉంటాం, ఎందుకంటే విడిచిపెట్టుకోలేము. కానీ అవన్నిటిని బట్టి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట శరీరముతో చేసిన ప్రతి దానికి కూడా దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాము. శరీరంతో అది మంచివైనను సరే చెడ్డవైనను సరే. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ఒక మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట రాయబడుతూ వచ్చింది. 4వ వచనము 5వ వచనం కనుక మనం గమనిస్తే ఆడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఆయన నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చూడండి, సింహాసనం ముందు పరిశుద్ధులమైన మనం నిలబడినప్పుడు ప్రభువు ఎక్కడి నుండి తీసుకొస్తాడంటే అంధకారమందలి హృదయములో దాచబడిన వాటన్నిటిని బయటకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాటులు ఉన్నాం మనం. ఇక్కడ అసలు మన హృదయాల్లో ఏం ఆలోచనలు ఉన్నాయి, మన హృదయములు ఏం తలంపులు ఉన్నాయి? ఒక సేవకుని దైవ సేవకునిగా బోధ చేస్తున్నా నా హృదయములు ఏమున్నాయి? నేను బోధిస్తున్నాను కాబట్టి మీరు మంచివాడు అనుకుంటారు, నేను బోధ చేస్తున్నాను కాబట్టి ఆయన దైవ సేవకుడు అనుకుంటారు. కానీ ప్రభువు పరలోకం ముందు వెళ్ళిన తర్వాత న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు హృదయములో ఉన్న వాటిని కూడా బయటికి తీసుకొస్తాడు. అందరి ముందు ఉన్నదాన్ని బట్టి కాదు, రహస్యమందు నువ్వేం చేస్తున్నావు, నీ హృదయంలో ఎన్ని తలంపులు ఉన్నాయి, నీ నోటితో ఎంత పాపాలు చేస్తున్నావు, ఒకరి ముందు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ఎంత నటిస్తున్నావు, ఎంత కపటం ఉంది, ఎంత జీవిస్తున్నా, ఎంత లోకంలో నిష్ఠాంశ ఎలా బ్రతుకుతున్నావు, అన్ని కూడా న్యాయపీఠము ముందు తీసుకొస్తాడు. అందుకే కీర్తనకారుడు 39వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నా అంతం ఎట్లున్నదో నాకు తెలుపుము. ముందంటాడు 1వ వచనములో, నేను నాలుకతో పాపము చేయకూడనట్లు అంటాడు. నాలుగుతో నేను పాపం చేస్తానేమో తండ్రి, అయ్యా నా అంతమెట్లు నాకు తెలుపుము, నా ఆయుష్ను నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. ఎంత మంచి మాట అండి. కీర్తనకారుడు అంటున్నాడు, ఇక్కడ కూర్చున్న మన ఆయుష్ కొద్దికాలమని గుర్తుపెట్టుకొని ప్రతి మరణము విశ్వాసకి చేసే బోధ ఏంటంటే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నేను నీకంటే ముందు ప్రభు దగ్గరికి పోతున్నాను, నువ్వు నా వెనుక వస్తావు, కానీ నీ జీవితాన్ని జాగ్రత్తగా పరీక్షించుకో. నీ హృదయం సరిగ్గా లేదు. నిన్ను బట్టి ఎంతమంది నష్టపోతున్నారు, నిన్ను బట్టి నీ జీవితం నష్టపోతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం నష్టపోతుంది, నీవు చేస్తున్న క్రియలను బట్టి నీ సంఘం ఆగమైపోతుంది, నువ్వు చేస్తున్న సేవను బట్టి నీ సంఘం అపవిత్రమైపోతుంది. నిన్ను బట్టి నిన్ను కొరకు ఎందుకు రక్షించుకున్నాను, ఎందుకు విమోచించుకున్నాను, ఎందుకు నా సేవార్థమై పిలుచుకున్నాను, ఎందుకు నా సంఘంలో నీకు బాధ్యతలు అప్పగించాను, ఎందుకు పరిచర్య అప్పగించాను, నువ్వేమి చేస్తున్నావు? ఇప్పుడే కనపడదు. నేను బాగానే ఉన్నానంటాను, మీరు అంటారు అలాగే, మేము బాగానే ఉన్నాం అంటాము, ప్రభు ముందు నిలబెడతాం. అప్పుడు ప్రభువు మనము చేసిన దేహముతో చేసిన క్రియలని అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే మారు మనసు పొందకుండా పశ్చాత్తాప పడకుండా హృదయం కఠినపరుచుకుని అదే పాపంలో కొనసాగుతూ అదే తప్పులలో కొనసాగుతూ నువ్వు అలా జీవిస్తూ ఉంటే, ఒక ఆయన గురించి చెప్పారు, ఒక సంఘంలో సంఘ పెద్ద, ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, ఆయన చావుకు దగ్గరగా ఉన్నాడు. ఒక ఆయన ఇక్కడ కాదు లేండి, మన ఏరియా కాదు, ఆయన గురించి చెప్తూ ఒక సిస్టర్ చెప్తా ఉంది, అన్నా ఆయనకు నువ్వు వాక్యం ఇవ్వద్దండి అని చెప్తుంది సేవకునికి. ఎందుకండి అని చెప్పేసి అంటే, ఆయన ఏం చేస్తాడు చెప్పండి, నా ఆటోలో కూర్చుండి చూడండి నన్ను ముట్టకూడని ప్రాంతంలో తాకుతూ అలా ముందుకు నన్ను ఆగం చేస్తున్నాడు అన్న. ఎవరు? విశ్వాస కాదన్నా, మరి ఎవరంటే అండి ఆయన ఒక సంఘ పెద్ద బాధ్యత గల సహోదరుడు. ఇవన్నీ రహస్యం, ఎవరికి కనపడవు ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు. పిల్లారా, మనం చేసేది ఎవరికి కనపడవు, కానీ ప్రభు చూస్తున్నాడు. ఆయన సింహాసనం ముందుకు వెళ్ళిన తర్వాత సేవకులైనా, బాధ్యులైనా, పరిచారకులైనా, సండే స్కూల్ టీచర్స్ అయినా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, ప్రభువుని ఎరిగిన, రక్షణ పొందిన, మారు మనసు పొందిన, నేను పరలోకం వస్తాను అని బైబిల్ చేత పెట్టుకుని మందిరంలో తిరుగుతున్న ప్రతి విశ్వాస యొక్క హృదయ అంతరంగములో దాగిన రహస్య జీవితాన్ని వెలుపలికి తెచ్చి తీర్పు తీరుస్తాడంట. ఆ తీర్పు తీర్చినప్పుడు మనము నిర్దోషులే కనపడితే అందరి ముందు మనల్ని ఏం చేస్తాడంట ఆయన చెప్పండి, మెచ్చుకుంటాడంట. మెప్పు కలుగుతుంది. అందరి ముందు బడా నా సహోదరి, నా కుమారి, నా కుమారుడా లోకంలో రోషంతో జీవించావు. అందుకే పౌలు గారు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో ఏమంటాడు చెప్పండి, ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నేను నలగగొట్టుకొనుచున్నాను. ఎక్కడ కూడా నేను అది ఇతరులకు ఏది బోధిస్తున్నానో అది చేయటానికి ఇష్టపడతాను, దాని కొరకే నేను ఎక్కడ పడిపోతానో అని ఎప్పటికప్పుడు నా శరీరమును నలగొట్టుకుంటున్నాను. అంటే వాక్యానుసారంగా నేను సిద్ధపరచుకుంటున్నాను. ఈరోజు మనం సిద్ధపరచుకోవాలి. ప్రతి విశ్వాసికి గుర్తు మరణం ఏంటంటే ఇది మనం సిద్ధపరచుకోవాలి. ఈ రోజు అమ్మబోయింది, రేపు నేను పోతానేమో, అయ్యో నా జీవితం సరి చేసుకోకుండా పోతే ప్రభు ముందు నన్ను న్యాయపీఠం ముందు నిలబెట్టినప్పుడు నా అంతరంగంలో దాగిన పాపాలు బయటకు తీసుకొస్తే నాకు అవమానం కలిగితే, నాకు సిగ్గు కలిగితే నేను తల వంచుకుంటాను. అలా కాదు, నేను మెప్పు పొందాలి, ఇప్పుడు సరి చేసుకుంటానని ఈ మరణం మనకు బోధ చేస్తూ ఉంటుంది. మూడవదిగా ఈ మరణం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మరణించి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత అయిపోతుంది. రెండవ రాకడలో మధ్యాకాశము 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభు ముందు నిలబడినప్పుడు అక్కడ ఏం కలుగుతుంది చెప్పండి. అక్కడ రాయబడుతూ వచ్చిన చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనములో మనం చూస్తూ వచ్చినట్లయితే, దానికంటే ముందుకు 25వ వచనములో 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయం మందు మితంగా ఉండను, వాడు క్షేమ కిరీటం పొందుటకు మనమైతే అక్షేమ కిరీటం పొందుటకు మితంగా ఉన్నామో అని రాయబడుతూ వచ్చింది ప్రియులారా. దానికంటే ముందుగా 24వ వచనంలో అటువలే మీరును బహుమానము పొందినట్లు పరిగెత్తుని రాయబడింది. మూడవ అంశం ఏంటంటే, దేవుని ప్రజలమైన మనందరం కూడా దేవుని న్యాయపీఠపు సింహాసనం ముందు నిలబడినప్పుడు మనందరం కూడా బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. మనం చేసిన సేవ, మనం చేస్తూ ఉన్న పరిచర్య, మన దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకున్న వారమై, మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించిన వారమై, లోకములో లోక సంబంధమైన దేనిని ప్రేమించక దేవుని వాక్యమునే, దేవుని పరిచర్యనే, దేవుని సేవనే ప్రేమించి బహుమానము పొందినట్లుగా పరిగెత్తి పరలోకం చేరాలి. పరలోకం చేరినప్పుడు అప్పుడు మన బహుమానమును మనము దేవుడు సిద్ధపరిచి పెడతాడు. 25వ అధ్యాయం మత్తయి సువార్త రాయబడుతూ వచ్చింది, బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి మూడవదిగా ఈ మరణం దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో మనం బహుమానం పొందుతామని గురిపెట్టుకుని ఆ పరలోకపు బహుమానం కొరకే ఈ లోకములో ప్రభు పరిచర్యలో, ప్రభు పనిలో, ప్రభు సేవలో మనము ఆయన వాక్యమును నెరవేరుస్తూ ఆయన చిత్తం జరిగించుకుంటూ పోవాలి. ఈ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు పరిచర్య, అద్భుతాలు కూడా చేస్తారంట. మత్తయి 7వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, ఎన్నో చేశారు, ప్రభు దగ్గరికి పోయారు. ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు అదేంటి అర్థమాట అన్నావు, నీ నామమును మేము స్వస్థపరచలేదా, దెయ్యమును వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, వాక్యం బోధించలేదా, అద్భుతాలు చేయలేదా, సేవ చేయలేదా? అప్పుడు ప్రభు అంటున్న మాట ఒకటే, ఏమన్నా చెప్పండి, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకములోనే ప్రవేశించడంట. ముందు బహుమానం, తర్వాత ఎక్కడ ప్రవేశించడండి? పరలోకంలోనే ప్రవేశించడంట. మరి ఎవరు ప్రవేశిస్తారు? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఈ రోజుల్లో మనం చేస్తూ ఉన్నాం ప్రభు చిత్తానుసారమైన పరిచర్య, ప్రభు చిత్తానుసారమైన సేవ, ప్రభు చిత్తానుసారమైన తగ్గింపుతో కూడిన, అనుభవంతో కూడిన ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా పరలోకంలో మనకి ఏం కలుగుతుంది చెప్పండి?
బహుమానం కలుగుతుంది. అందుకొరకే ప్రతి విశ్వాసి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఉన్నాము, రక్షించబడ్డాము, వెళుతున్నాము, మందిరానికి వెళుతున్నాము, ఎంతటితో సరిపెట్టుకోకూడదు. దేవుని కొరకు నువ్వు సేవ చేయాలి, దేవుని పనిలో పాలిభాగస్తుడివి కావాలి, పాలిభాగస్తురాలివి కావాలి. దేవుడు నీకే తలాంతులు ఇచ్చాడు, ఏ వరాలు ఇచ్చాడో అవి గుర్తెరిగి గమనించి దేవుని సన్నిధిలో దేవుని సంఘానికి సేవకునికి లోపడుతూ ఆ పరిచర్యలను ఆ తలాంతులను వినియోగించుకుంటూ ప్రభు పిలిచినప్పుడు ప్రభు పిలుపు కొరకు ఎదురు చూస్తూ రావాలి ప్రియులారా. అందుకొరకే అక్కడ వర్తమానం విన్నాం, థామస్ గారు చెప్తూ వచ్చారు, దేవసేవకులు చెప్తూ వచ్చారు, పౌలు గారు మంచి పోరాటము పోరాడారు, విశ్వాసము కాపాడుకున్నా. చూసారా, మంచి పోరాటం పోరాడి ప్రభువుని మెప్పించి పరలోకం చేరబోతున్నాడు దేవుడు. ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను. చూసారా ప్రియులారా, ప్రతి మరణము మనకు బోధ చేస్తుంది. అందుకొరకే సంతోషించే వారి ఇంటికి పోవటం కంటే ఎక్కడికి పోవటం మేలండి? ప్రలాపించు వారి ఇంటికి. మరణము ఎక్కడుంటుంది అక్కడికి పోవటం మేలు. ఎందుకంటే ఆ మరణము మనకి ఇన్ని రకాలుగా బోధించి మనల్ని దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటుంది. దేవుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సిద్ధపడుతూ రావాలి. తర్వాత ఇప్పుడు యమ్మ గురించి మనం మాట్లాడుకుంటే 2 నిమిషాల్లో ముగిస్తాను. యమ్మని ఇప్పుడు మనం పాతి పెట్టబడుతున్నాం. ఈ సమాధి భౌతిక కాయమును మంటిలో మన్నుగా మారుస్తున్నాం. రాయబడుతూ వచ్చింది, ఈ శరీరం అనేది ఒక విత్తనంతో ప్రభు పోలుస్తూ ఉన్నాడు. ఈ విత్తనము భూమిలో పాతి పెట్టబడితేనే తిరిగి మొక్కగా ఎలా మొలుస్తుందో, ప్రతి శరీరము కూడా భూమిలో పాతి పెట్టబడితేనే నిత్య జీవంలో తిరిగి వారు పునరుత్థానులై లేవగలుగుతారు. కాబట్టి మరణము అందరికీ కావాలి. మరణము అనేది శాపం కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే మరణం అంటే శాపం అనుకుంటారు. మరణం శాపం కాదు. దేవుని బిడ్డలకు మరణం ఆశీర్వాదం. దేవుని బిడ్డలు కాని వారికి మాత్రం శాపమే. దేవుని బిడ్డలైన వారికి, రక్షణ పొందిన వారికి, మారుమనసు అనుభవం పొందిన వారికి మరణము అనేది ఒక ఆశీర్వాదం. అందుకే పౌలు గారు అంటాడు, ఏమని చెప్పండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఎందుకంటే నేను చనిపోతేనే నిత్య జీవాన్ని పొందుకుంటాను, చావు లేకపోతే నిత్య జీవం లేదు. కాబట్టి నయోమి గారు ఇప్పుడు చక్కగా తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చింది, బాధలు వచ్చింది, కష్టాలు వచ్చింది, అన్ని కూడా కుటుంబం ఉంది, పిల్లల్ని పెంచింది. ఆఖరికి శరీర వృద్ధాప్యంలో ఎంతో బలహీనతలు గుండా ఎడపడుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె శ్రమలన్నీ పోయినాయండి. ఇక ఆమెకి ఏ బాధ లేదు, షుగర్ లేదు, షుగర్ రాదిక, బీపీ రాదిక, జలుబు చేయదిక, కరోనా రాదిక, ఏ వైరస్ ఆమెకు సోకదు. ఇక అన్నిటి నుండి భూ సంబంధమైన ప్రతి శాపము నుండి విడుదల పొంది నిత్య జీవానికి వారసులైపోతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా ఇది గుర్తెరగాల. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఈ దేనికి సిద్ధపడాలంటే మనందరూ కూడా చెప్పండి, ప్రభు పిలుపుకు సిద్ధపడుతున్నావు. ప్రభువా నన్ను ఎప్పుడు పిలుస్తావు, నేనెప్పుడు నీ ఎదుగు రావాలి, ప్రభువుని పిలిస్తే బాగుండు, ఇక చాలు ఈ జీవితంలో. కాబట్టి ప్రభువా నన్ను ఎప్పుడు పిలుస్తావని ప్రతి వారు సిద్ధపడాలి. ఆ సిద్ధపడే జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం. ఈ మరణం అంతా కూడా మనకి ఇన్ని రకాలుగా బోధ చేస్తుంది. కాబట్టి ఈ మరణం దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవాలి. రక్షణ పొందిన వారంటే రక్షణ పొందండి, రేపు మనది కాదు. విశ్వాస జీవితం కలిగిన వారు ఎవరైనా సరే తప్పిపోయిన వారంటే సరి చేసుకోండి, ప్రభువుకు మనం అప్పగించుకోండి. దైవసేవకులం కావచ్చు, పరిశుద్ధులేం కావచ్చు, బాధ్యులైన సహోదరులం కావచ్చు, ఎవరైనా సరే రహస్య మందు తాగిన వాటన్నిటిని వెలుగులోకి తెస్తాడు దేవుడు. అప్పుడు సిగ్గుపడతాం. ఆ సిగ్గుపడక ముందే ఇప్పుడే సరి చేసుకుంటే ప్రభు ముందు ఎంతో మెప్పు పొందే వారంగా ఉంటాం. మూడవదిగా ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసుకుని ఆయన పరిచర్య, ఆయన చిత్తానుసారంగా చేయటం కొరకు దేవుడు మనం సిద్ధపరచును గాక. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు మౌనంగా ఉండండి, మాట్లాడొద్దు. రామగుండం సేవకుడు జాషువా అక్కడ ఉన్నాడు. జాషువా, మీ అందరికి ఒక మనవమండి, ఎవరు కూడా వెళ్ళొద్దు. అందరు మందిరం కాడకు రండి. అందరికి భోజనాలు ఉన్నాయి. దేవుని సేవకులు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. అందరు మందిరం కాడకు రావాలి. ఒక్కళ్ళు కూడా ఇచ్చిపెట్టబడొద్దు. విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ అందరు మందిరం కాడకు రండి. మందిరం కాడ భోజనాలు భోజనం చేసుకొని మరి క్రీస్తు దాసును కలుసుకొని మీరందరూ తర్వాత మళ్ళీ మీటింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడు? మార్చి 5వ తారీఖు. 5వ తారీఖు ఉదయం 10 గంటలకు, అంతే కదా? ఉదయకాలం 10 గంటలకు మార్చి 5వ తారీఖు మందిరం దగ్గర మీటింగ్ ఉంటుంది. జ్ఞాపకార్థ మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని వీటిని జ్ఞాపకం ఉంచుకొని మీరు కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నాం. ఎవరు కూడా పోవద్దు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, జీవముల దేవ, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి మమ్మల్ని రక్తపరుచుకొస్తాం, ఘనమైన నామాన్ని స్తుతిస్తాం, మహిమపరుస్తున్నాం. ఈ దాసరాలు నయన గారు పెట్టనున్నారు. తనను వెలికి రక్షించుకునే విధానం పెట్టి కూడా స్తుతిస్తున్నాం. తన
రాజులోనే చూచిన చాలు మహిమలోనే నాయకుడు ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడగబడి వాక్యం నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడగబడి వాక్యం నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేరు నిష్కలంక పరిశుద్ధులతో పేరు అంగారు వీరులాలు తిరిగేదారు అంగారు వీరులాలు తిరిగేదారు ప్రియ యేసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయకులతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు దుఃఖాలు వీణాలలో నిన్ను గంభీర జయాపనలు లోకునప్పుడు దుఃఖాలు వీణాలలో నిన్ను గంభీర జయాపనలు లోకునప్పుడు హల్లెలూయా పాడుచుండా హల్లెలూయా పాడుచుండా ప్రియ యేసుతో నేను ఉల్లాసించు ప్రియ యేసుతో నేను ఉల్లాసించు ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు మహిమలోనే నాయకులతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ఉన్నత దుఃఖం పైన తలను చూచి స్వర్ణకిరీటం పెట్టి ఆనందించు ఉన్నత దుఃఖం పైన తలను చూచి స్వర్ణకిరీటం పెట్టి ఆనందించు వరలతో కొట్టబడిన వీపును చూచి వరలతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క కార్యమును ఉచ్చారేలా ప్రతి ఒక్క కార్యమును ఉచ్చారేలా ప్రియ యేసు రాజులోనే చూచిన చాలు మహిమలోనే నాయకులతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్య
పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగితును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగితును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయాలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దివారాత్రములందు పాడుచుందురు పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పవనుని చూచి నేను హర్షింతును నిత్యము పరలోక